అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు జూలై 25, 2026 జంగారెడ్డిగూడెంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో హెచ్డిఎస్ రివ్యూ పెట్టడం జరిగింది. సో ఈ రివ్యూ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే, మనకి కొత్తగా సూపరింటెండెంట్ ఇన్ఛార్జ్ తీసుకున్నారు డాక్టర్ వజ్రకర్ గారు. సో వారి యొక్క మరి అడ్మినిస్ట్రేషన్లో హాస్పిటల్కి సంబంధించిన గ్యాప్స్ ఏమున్నాయి పాస్ట్లో, మరి వారు చార్జ్ తీసుకున్న తర్వాత ఎటువంటి ఇంప్రూవ్మెంట్స్ని వారు తీసుకొస్తారు అనే విషయంపై మరి డిస్కస్ చేయడం అయింది బ్రీఫ్గా. మరి మెయిన్గా వజ్రకర్ గారి ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ని ఇంప్రూవ్ చేయాలని చెప్పి వారు చాలా ఆసక్తితో ఉన్నారు. దీన్ని నేను కూడా స్వాగతిస్తున్నాను. ఇప్పుడు యావరేజ్న మనకి మంత్లీ గవర్నమెంట్లో డెలివరీస్ 60 అవుతున్నాయి. బట్ వారు ఏం చెప్పారంటే, దీన్ని ఇంప్రూవ్ చేస్తాను, దీన్ని పర్ మంత్ 100 తీసుకెళ్ళడానికి మనకంతా కూడా కెపాసిటీ ఉంది, రైట్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉన్నారు, సపోర్టింగ్ స్టాఫ్ ఉంది. సో దీన్ని నేను ఇంప్లిమెంట్ చేసి తప్పకుండా చూపిస్తాను చెప్పడం జరిగింది. అలాగే రూట్ కాజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఈ యొక్క డెలివరీస్ని మరి ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తున్న విషయం డిస్కస్ చేయడం జరిగింది. సో రాబోయే రోజుల్లో మరి డిసిహెచ్ఎస్ అలాగే డిఎంహెచ్ఓ తోటి మరి మీటింగ్ పెట్టి, అలాగే డాక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ తోటి మరి యొక్క జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్కి మన 100ని ఎట్లా రీచ్ అవుతాం విషయంపై డెఫినెట్గా కాంప్రహెన్సివ్ అప్రోచ్ తోటి మరి వెళ్ళి, దీని ఎమ్మెల్యేగా నేను అన్ని పార్టీస్తో కూడా కూర్చొని మాట్లాడి దీన్ని రీచ్ అయ్యేలాగా నాకు కృషి ఉంటుంది. అలాగే వజ్రకర్ గారు కూడా వారికి ఉన్న ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసే విషయం నేను 100% సపోర్ట్ చేస్తాను. అలాగే మరి కంపేర్ టు బిఫోర్ వజ్రకర్ గారు ఐపీస్ మరి తగ్గినాయని చెప్పడం జరిగింది. ఐపీస్ని కూడా పెంచే విషయంలో వారు మరి తనకున్న ఎక్స్పీరియన్స్ని వాడి తప్పకుండా ఐపీస్ని పెంచుతామని చెప్పడం జరిగింది. అలాగే కొన్ని సర్వీసెస్ బయట నుంచి కూడా మరి కన్సల్టింగ్ బేసిస్లో లైక్ పీడియాట్రిషియన్ కానివ్వండి, ఆర్థోపెడిషన్ కానివ్వండి, ఇలాంటివి బయట నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ సర్వీసెస్ ఇవ్వడానికి కూడా వారు ఒక గేమ్ ప్లాన్తో ఉన్నారు. మరి ప్రస్తుతానికి నెక్స్ట్ హెచ్డిఎస్ రివ్యూ వరకు ఈ యొక్క టాప్ 3ని మరి ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో డెలివరీస్, ఐపీస్, అలాగే మన దగ్గర లేని సర్వీసెస్ని అవి ఇంప్లిమెంట్ చేసే విషయంలో మరి వజ్రకర్ గారి ఒక మరి రోల్ కీ కాబోతా ఉంది. నేను కూడా దీన్ని టైం ఫాలోఅప్ చేస్తాను. సో మరి మీడియా ద్వారా నేను చెప్పేది ఏంటంటే, మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ విషయంలో పబ్లిక్ పర్సెప్షన్ కొంత డిఫరెంట్గా ఉన్నా కూడా, బట్ ఇక్కడ ఉన్న స్టాఫ్ ఇన్ ద సెన్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ కానివ్వండి, వాళ్ళ సర్వీసెస్ కానివ్వండి, చాలా బాగున్నాయి. మనము మరి ఈ యొక్క విషయంలో తప్పకుండా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఏదైతే మరి ఒక పర్సెప్షన్ ప్రజల్లో ఉందో అది పోవాలంటే తప్పకుండా అందరి ఇన్వాల్వ్మెంట్ అవసరం. అందుకోసమే నేను ఈ యొక్క గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ మీద ఫోకస్ పెట్టడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఈ యొక్క కాంప్రహెన్సివ్ మీటింగ్ తర్వాత దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని కూడా నేను మీడియాతో షేర్ చేస్తాను. బట్ కొత్తగా చార్జ్ తీసుకున్నటువంటి వజ్రకర్ గారికి నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. వారి అడ్మినిస్ట్రేషన్లో మరి ఒక హాస్పిటల్ ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ రావాలి. అలాగే హాస్పిటల్ డెవలప్మెంట్కి, అలాగే పేషెంట్ సర్వీసెస్కి తప్పకుండా మేలు జరిగే విధంగా వారి టీం పనిచేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీడియా తరపున కూడా ఏదైనా ఉన్నా కూడా మీరు డాక్టర్ తోటి ఓపెన్గా మాట్లాడచ్చు. సో ఆ గ్యాప్స్ని కూడా ఫిల్ చేసే విషయంలో మరి వజ్రకర్ గారి సపోర్ట్ 100% ఉంటుంది. ఏదైనా ఎస్కలేషన్ ఉన్నా కూడా అందరూ కూర్చొని మాట్లాడి మరి జంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ని ఒక రోల్ మోడల్ హాస్పిటల్గా చేసేదానికి మనందరం కూడా ప్రయత్నించాలి. అలాగే హెచ్డిఎస్ కూడా వారు కూడా మరి రెగ్యులర్గా డాక్టర్స్ తోటి, పేషెంట్స్ తోటి కొలాబరేట్ అయ్యి ఒక లేజరింగ్గా వారు ఉండడం జరిగింది. వారికున్న మరి ఏదైతే వారు డే టు డే చూస్తున్నారో ఇష్యూస్ కానీ, గ్యాప్స్ కానీ ఆ విషయం కూడా నాతో చెప్పడం జరిగింది. డెఫినెట్లీ ఈ యొక్క ఇదంతా కూడా టీం వర్క్ కాబట్టి ఇటు మరి వజ్రకర్ గారి అడ్మినిస్ట్రేషన్, హెచ్డిఎస్, అలాగే పబ్లిక్, అట్లాగే మీడియా వారి సహకారంతో తప్పకుండా మనం ఏదైతే అనుకుంటున్నామో రోల్ మోడల్ హాస్పిటల్ అది చేసే విధంగా అందరం కృషి చేస్తాం. అలాగే నేను ఒకసారి పోలీస్ వారితో మాట్లాడి ఇక్కడ ఒక పోలీస్ అవుట్ పోస్ట్ ఉండే విధంగా అది కూడా పెట్టమని నేను చెప్తాను. ఎందుకంటే కొన్ని అన్నెసెసరీ ఇష్యూస్ని రేస్ చేసి కొద్దిగా డిస్టర్బెన్స్ వాతావరణం క్రియేట్ చేయడానికి కొన్ని సినారియోస్ అంతా చెప్పడం జరిగింది. ఈ విషయంలో పోలీస్ వారి సపోర్ట్ తోటి ఇక్కడ అవుట్ పోస్ట్ పెడితే తప్పకుండా అలాంటివి ఎలివేట్ చేయొచ్చని నేను భావిస్తున్నాను. మరొకసారి ఈ రివ్యూని షార్ట్ టైంలో అరేంజ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముగించే ముందు మరి కోవిడ్ కేసెస్ కొంచెం ఎక్కువ అవుతున్న తరుణంలో అందరూ కూడా మరి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని మరి కోవిడ్ని తరిమికొట్టే విధంగా ఉండాలని చెప్పి ప్రజలకి నేను మెసేజ్ ఇస్తున్నాను.
మరొకసారి అందరూ కూడా థ్యాంక్ యూ.